హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి సినిమా జననాయగన్, దాన్ని తెలుగులో జననాయకుడు అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా 6 నెలల క్రితమే రిలీజ్ అవ్వాల్సింది. అయితే విజయ్ రాజకీయ ప్రవేశానికి ఇబ్బంది కలిగించడం కోసం తమిళనాడు పొలిటీషియన్స్ చేసిన పని వల్ల ఆ సినిమా లీక్ అయింది. లీక్ అయిన 6 నెలల తర్వాత ధైర్యంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి. తెలుగులో మాత్రం చాలా తక్కువ బుకింగ్స్ జరిగాయి. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ సినిమా లీక్ అయిందని తెలిసిన వెంటనే తట్టుకోలేక ఏముందో చూసేయాలని, తట్టుకోలేక ఆతృత ఆపుకోలేక పైరసీలో కూడా చూసేస్తారు మనోళ్ళు. అలాగే ఈ సినిమాని చాలా మంది చూసేశారు. సో తెలుగులో బుకింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, తక్కువ జరిగాయి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అనిల్ రావుపూడి సినిమా భగవంత్ కేసరి సినిమా మెయిన్ కథని తీసుకొని అయితే కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లు, విలన్ పోర్షన్లు, క్లైమాక్స్ని మార్చి ఈ జననాయకుడి సినిమాని తీశారు. ఇదే కథ. భగవంత్ కేసరి కథ మీకు అందరికీ తెలిసిందే కదా. తనకి ఎంతో సాయం చేసిన జైలర్ కూతుర్ని పెంచి ఆ అమ్మాయిని ఎలాగన్నా సరే ఆర్మీ ఆఫీసర్ చేయాలని కోరికతో భగవంత్ కేసరి ఏం చేశాడు అన్నదే కదా. అయితే భగవంత్ కేసరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఇందులో కూడా విజయ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అయితే ఇక్కడి నుంచే ఈ తమిళ సినిమాలో డీవియేషన్ మొదలవుతుంది. అంటే కథ ఒక వైపు వెళ్లకుండా వేరే వైపు వెళ్ళిపోతుంది. విజయ్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, ప్రియమణి, నాజర్ ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. సునీల్ కూడా వస్తాడు. ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో తెలీదు. ఈ క్యారెక్టర్లన్నీ వచ్చి కథను ఎక్కడికో తీసుకెళ్తాయి. ప్రకాష్ రాజు, విజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎక్కువ ల్యాగ్ ఉన్నట్టు, సాగదీసినట్లు అనిపిస్తాయి. బాబీ డియోల్కి జరిగే అవమానం, ఇలాంటి సీన్లన్నీ బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్లో అయితే హైటెక్ టెక్నాలజీ ఉపయోగించి రోబోట్లు, వాటితో చేసే ఫైట్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి. బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంత గొప్ప అనుభూతిని అయితే పంచదు. జస్ట్ యావరేజ్ సినిమాలా అనిపిస్తుంది. తమిళ ప్రేక్షకులు మాత్రం కొంతలో కొంత ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా పైరేటెడ్ వెర్షన్ చూసుంటే మాత్రం ఎంజాయ్ చేయలేరు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం అనిరుద్ధ్ అందించిన 3 పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా వరకు సినిమా నీరసంగా సాగుతున్న, బాగా ల్యాగ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ బాగుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో వాడిన కలర్ కరెక్షన్ అంత గొప్పగా అనిపించదు. గ్రాఫిక్స్ కూడా చాలా వరకు తెలిసిపోతూ ఉంటాయి. ఈజీగా అవి గ్రాఫిక్స్ అని మనం క్యాచ్ చేయొచ్చు. ఇక విజయ్ ఎప్పట్లాగే తన పాత్రకి 100% న్యాయం చేశారు. అతను బాగా నటించాడు కూడా. బాలకృష్ణని ఇమిటేట్ చేయకుండా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ పడకుండా చాలా వరకు తన స్టైల్లో చక్కగా నటించాడు ఆయన. తెలుగులో కాజల్ పాత్ర ఒక లిమిటెడ్ పాత్ర, జస్ట్ కామెడీ పాత్రలా అనిపిస్తుంది. కానీ ఇందులో పూజా హెగ్డే పాత్రకి చిన్న వెయిట్ ఉంటుంది. హీరోకి వెన్నంటే ఉండి సాయం చేసే పాత్రలో బాగానే తీశారు. మమితా బైజు పోషించిన పాత్ర రొటీన్. తెలుగులో శ్రీలీల క్యారెక్టర్కు ఉన్నంత వెయిట్ తమిళ్లో ఈ పాత్రకి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే సినిమా అంతా జననాయకం చుట్టూ తిరిగి సినిమాకి ప్రధాన ఆయువు పట్టైన శ్రీ